భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిలపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ పిఆర్, ఆర్&బి, టూరిజం, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఈఈలు, డిఈలు, ఏఈలు, రేగొండ ఎంఆర్ఓ, ఎంపీటీఓ తదితరులు పాల్గొన్నారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గత 10 నెలల క్రితమే ఆలయ పునర్నిర్మాణం కొరకు 12 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం, దీనికి రోడ్డు నిర్మాణాల కొరకు కూడా సుమారు 75 లక్షల రూపాయలు, 75 కోట్ల రూపాయలు ఆర్&బి ద్వారా తేవడం, పంచాయతీరాజ్ నుంచి కూడా సుమారు ఒక 10-15 కోట్ల రూపాయలు నిధులు తేవడం, రవాణా సౌకర్యము మెరుగుతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు, ప్రజలు ఏ పని జరగాలనుకున్నా, వ్యవసాయం పని మొదలుపెట్టినా, పంట పండిన ప్రతి పని ఆ పంటను దేవుని పేరు మీద తీసి మొక్కుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు మొదలు పెడతారు. వ్యవసాయ పనులు కూడా చేపడతారు. కొత్త వాహనాలు కొనుక్కున్నా ఇక్కడనే వాహన పూజలకు నిత్యము జరగడం, అదేవిధంగా ఆరోగ్యాలు మంచిగా లేకున్నా భక్తులకు 11 నిద్రలు, 30 రోజులు నిద్రలు, నెలల కొద్దీ పడుకునేటువంటి భక్తులు కూడా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. 360 రోజులు కూడా ఇక్కడ శావ తీసి మొక్కు తీర్చి